హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరిత గురు. ఆల్రెడీ ఈ వీడియో ఏంటో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు ఫాదర్స్ డే కదా, రీహాన్స్ చేత వాళ్ళ ఫాదర్ కి కేక్ కట్ చేపిద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్ గా ఈ రోజు మా హస్బెండ్ బయటకు వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్స్ తో. మార్నింగే కేక్ కట్ చేపిద్దాం అనుకున్నాను కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారు, అందుకే కేక్ కట్ చేయించడం కుదరలేదు. ఈ రోజు రావడానికి కొంచెం లేట్ అవుతుందంట. ఎంత లేట్ అయినా సరే రీహాన్స్ చేత వాళ్ళ ఫాదర్ కి కేక్ కట్ చేపిద్దామని అనుకుంటున్నా. అదొక్కటే కాకుండా రేపటి నుంచి రీహాన్ స్కూల్ కి వెళ్తున్నాడు. దానికి కావాల్సిన యాక్సెసరీస్ అంటే బ్యాగ్, వాటర్ బాటిల్, టిఫిన్ బాక్స్ ఇవన్నీ తీసుకోవాలి. దానికోసం మేము ఇప్పుడు బయట షాపింగ్ కి వెళ్తున్నాను. ఈ లోగంతా కూడా ఫుల్ ఎంటర్టైన్ గా ఉంటుంది. అలాగే వాళ్ళ ఫాదర్ వచ్చాక ఎలా రియాక్ట్ అవుతారు అసలు మా హస్బెండ్ ఆ సర్ప్రైజ్ చూసి, ఆ చిన్నదైనా సరే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా, అదంతా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. రిహాన్స్ రిహాన్స్ ఎక్కడికి వెళ్దాం? వెళ్దామా? పద. ఇంకో థ్యాంక్ యూ చెప్పు అందరికి. ఓకే పద. మరి రిహాన్ ఫుల్ హుషారుగా ఉన్నాడు, నాకంటే ముందు వాడే వెళ్ళిపోతున్నాడు. బాయ్. ఏమేం చేసి బాగుంది వదిలే, చాలా బాగున్నది. రిహాన్స్ వెనక్కి తిరుగు. ఇక్కడ చాలా రకాల బ్యాగ్స్ ఉన్నాయి, ఏం తీసుకోవాలో అర్థం కావట్లా. మనీ అవి తీసాడు, నాకు అది నచ్చింది. అంటే మా వదిలి తీసింది ఫ్రెంచ్ ఫ్రైస్, మిల్క్ షేక్ అంట డ్రింక్స్. మరి రిహాన్స్ అప్పుడే బాక్సులు కూడా తీసేస్తున్నాడు. రిహాన్స్ ఏం కావాలి నీకు? వాడి చదివేదేమో కానీ బాక్సులు, ప్లేట్స్ అని అయ్యో తీసేస్తున్నాడు. సంబంధం లేని చాలా రకాల బాక్సులు ఉన్నాయి చూడండి. చిన్నప్పుడు మాకు ఏమి ఉండేవి కాదు, ఇగోండి ఇలా పౌచెస్ ఉండేవి. అవి కూడా ఇలా డబల్ జిప్పు లేదా సింగిల్ జిప్లు ఉండేవి. ఇప్పుడు చూసారా ఎన్ని మోడల్స్ వచ్చేసినాయి. అసలు ఎన్ని రకాలు ఉన్నాయో చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి. అసలు పిల్లోడికి తీసుకోమంటే బాటిల్ మా వదిలి సెలెక్ట్ చేసుకోండి. వదిలే ఏంటి నీ బాటిల్ ఏది చూపించు. రీహాన్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు సండే కదా, డీమార్ట్ అస్సలు ఖాళీ లేదు. ఇప్పుడు బేకరీకి వెళ్ళాలన్నమాట కేక్ తీసుకోవడం కోసం. ఆల్రెడీ మా హస్బెండ్ కి కాల్ చేసా, అసలు స్టార్ట్ అయ్యారా లేదా, ఇంకా వస్తున్నారా లేదా అని. ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ అయిపోయారంట, దారిలో ఉన్నారంట. ఇంకా అందుకే కేక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఫస్ట్ అయితే అలంకార్కి వెళ్ళాం. ఇక్కడ అసలు కేక్స్ ఏమీ లేవంట. ఇంకా అందుకే ఆ పక్కన ఇంకొక బేకరీ ఉంటే అక్కడికి వెళ్ళాం. మా ఇంట్లో ఎలాగో ఉన్నది ఆరుగురమే కాబట్టి ఒక హాఫ్ కేజీ సరిపోతుంది అని హాఫ్ కేజీ కేక్ తీసుకున్నాం. చూడాలి మా హస్బెండ్ వచ్చాక ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. మా ఇంట్లో వాళ్ళందరికీ ముందే ఎవరు చెప్పకండి, వచ్చాక సర్ప్రైజ్ చేద్దామని. ఇక్కడ ఇంకా మాకు నచ్చిన కేక్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాం. మేము ఇంటికి వెళ్ళాక చాలా సేపటికి మా హస్బెండ్ అయితే వచ్చారు. టైం 10 అయింది. ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అవుతున్నారు. మేమైతే కేక్ ప్లాన్ ఉందని మా హస్బెండ్ కి చెప్పలేదు, కానీ నేను వీడియో తీస్తుంటే ఏదో ఉంది అని చెప్పి ఆయన ఫిక్స్ అయిపోయారు. ఎవరు చెప్పకూడదు అనుకున్నాం, కానీ మా రిహాన్స్ చెప్పేశాడు. మేము అనుకున్న ప్లాన్ ఒకటైతే అయ్యింది ఇంకొకటి. ఇంకెలాగో తెలిసిపోయింది కాబట్టి ఆయన్నే డైరెక్ట్ గా వచ్చి కూర్చోమన్నాం. లైటింగ్ అంతా కరెక్ట్ గా ఉందో లేదో చూసుకొని కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. వీళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి టైం 11 అయిపోయింది. అప్పటికే మా అందరికి నిద్ర వచ్చేస్తుంది. ఈ చేతు ఈ పెట్టే ఇక్కడ అది పెట్టి చాలు పెట్టే. అరే అమ్ముతున్నావా?
చూడు మా హస్బెండ్ కంటే ఎక్కువగా మా రిహాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. లాస్ట్ ఇయర్ కూడా రిహాన్స్ వాళ్ళ డాడీ చేత కేక్ కట్ చేయించాడు. ఇప్పుడు కూడా కేక్ కట్ చేయించారు. వాళ్ళేమో గానీ మేమందరం మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.